హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? కొబ్బరి పాలతో చికెన్ పలావ్ నా స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను, ట్రై చేయండి. ముందుగా కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుని 2 స్పూన్లు పెరిగేసి కొంచెం ఉప్పేసి కలిపి పక్కన పెట్టండి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టండి. బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకొని కేజీ రైస్ అనమాట. ఒక గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మన దగ్గర ఉన్న మసాలా సరుకులు జీడిపప్పులు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి అవి కూడా వేగిన తర్వాత చికెన్ వేసిన తర్వాత అందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి. నా దగ్గర గరం మసాలా ఉంది, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అవన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొబ్బరి పాలు వేసుకోండి. గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున. అవి మరుగుతున్నప్పుడు బియ్యం వేసి బాగా దగ్గరికి ఉడికిన తర్వాత దమ్ పెట్టేయండి. అంతే, చాలా సింపుల్గా బాగుంటుంది, చాలా టేస్టీగా. కొబ్బరి పాలు చికెన్లో కలిసి చాలా టేస్టీగా ఉంది. నేనైతే పచ్చి మసాలాతో చికెన్ కర్రీ చేశాను అనమాట. ఆ వీడియో నెక్స్ట్ పెడతాను, కావాలితే కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్.